నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీ డిక్లరేషన్ చేశారు. అయితే బీసీ డిక్లరేషన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫినిష్ అని చెప్పేసి అయితే తను అనుకుంటున్నారు. అయితే ఏ విధంగా ఫినిష్ అవుతారు ఏంటి అనేది మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే శ్రీ. సార్, చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీ డిక్లరేషన్ అయితే చేశారు. సో దీని వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫినిష్ అయిపోతారని చెప్పేసి అయితే తను భావిస్తున్నాడు. అది ఏ విధంగా సార్? సో రాజకీయ కోణం నుంచి కనుక మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి వ్యాఖ్య ఎందుకు చేశారు అనేది కనుక మనం తీసుకుంటే, బీసీలు అనేవాళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలాగా ఉంటారు. 90% బీసీ ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీ తోటి ఉండేది. ఎన్టీ రామారావు టైం నుంచి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఉన్నప్పుడు బీసీలు అంతా తెలుగుదేశం పార్టీ వెంట ఉండేవాళ్ళు. ఇవాళ కూడా బీసీలు తన ఓన్ పార్టీగా తెలుగుదేశం పార్టీని భావిస్తూ ఉంటారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. దాంతో 151 స్థానాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే బలం ఉందో, తెలుగుదేశం పార్టీకి వెన్నుముక ఏదో దాని మీద జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైన దాడి చేశాడు, సక్సెస్ అయ్యాడు 2019లో. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళా బీసీలని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉందో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టచ్చో ఒకవేళ కులాన్ని దూషిస్తే, అదే తరహాలో బీసీని కనుక దూషిస్తే కనుక అలాంటి అట్రాసిటీ కేసులు పెట్టడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, 50 సంవత్సరాలు పైబడినటువంటి బీసీలు ఎవరైనా సరే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తాము అని ఇంకొక అనౌన్స్మెంట్ కూడా జరిగింది. సో దీంతో పాటు బీసీ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి. ఈ బీసీ కార్పొరేషన్లు అలంకారప్రాయంగా చేసి జగన్మోహన్ రెడ్డి కొంతమందికి మాత్రమే వాళ్ళు కులాల వారీగా, బీసీల్లో చాలా కులాలు ఉన్నాయి, దాదాపు 153 కులాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సుమారుగా. ఆ మేజర్ కులాలను గుర్తించి వాళ్ళకి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక టేబుల్ ఇచ్చి ఒక చైర్ ఇచ్చేసి వాళ్ళకి హాండోరియం కొంత ఇస్తూ పబ్బం గడిపాడు జగన్మోహన్ రెడ్డి. కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆదరణ పరిముట్లు కానీ ఇవన్నీ ఇచ్చిందో కుల వృత్తులకు సంబంధించి, అవన్నీ భారీ సబ్సిడీతోటి మేము మళ్ళా వాటిని రీవర్క్ చేస్తాము, బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కాబట్టి మంగళగిరి వేదికగా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఉమ్మడిగా ఆ బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. ఆ సందర్భంగా అసలు బీసీలకి జరిగినటువంటి అన్యాయం ఏంది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని అంటే, 2019 నుంచి ఇప్పటి వరకు కనిపిస్తే 28,000 మంది బీసీల మీద కేసులు పెట్టారు. దాదాపు 300 మందిని బీసీ నాయకులను చంపేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీసీలకు ద్రోహం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తూ ఇలాంటి బీసీ సభలు కనుక 2 పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి ఫినిష్ అయిపోతాడని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు. అంత ధీమాగా ఎందుకు చెప్పారంటే, బీసీల యొక్క మైండ్ సెట్ కానీ, బీసీల యొక్క కమిట్మెంట్ కానీ, వాళ్ళ అంకిత భావం కానీ, వాళ్ళ నమ్మకం కానీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు 153 గత 3 ఏళ్ళుగా 153 కులాలను 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగ్లు పెట్టాం మేము ఇప్పటి వరకు. కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లో అసలు బీసీలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిశీలించామని చెప్పి లోకేష్ చెప్పాడు. అంటే బీసీల మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసింది, బీసీలకు అన్యాయం జరగకుండా. ఎందుకంటే బీసీలు అనేవాళ్ళు ఆయువు పట్టు తెలుగుదేశం పార్టీ. సో ఈసారి వాళ్ళని మళ్ళీ వెనక్కి మళ్ళీ రీబ్యాక్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో బీసీలకు అండగా అంతకుముందు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ప్రత్యేకించి ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో 10% తగ్గిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ప్రత్యేకించి లోకేష్ ప్రస్తావించారు. అలాగే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. సో కాబట్టి బీసీలు అనేవాళ్ళు మళ్ళీ రీబ్యాక్ అయ్యారు అనేటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్లు ఇవ్వడానికి పోరాటం చేస్తామని చెప్పారు. సో చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేదు, కానీ 33% రిజర్వేషన్లు ఉండేలాగా పోరాడతామని చెప్పి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కూడా ఈ హామీని ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎమ్మెల్సీలు కానీ
తర్వాత రాజ్యసభ సభ్యులు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ వాళ్ళని ప్రోత్సహిస్తాము అని చెప్పి చెప్పారు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు ఉంటే కనుక స్థానిక సంస్థలో పోటీ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. అవును సార్. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మేము పోటీ చేయడానికి అనుమతి ఇచ్చే నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి అన్నారు. సాధారణంగా ఫార్వర్డ్ క్యాస్ట్లు ఏం చేస్తాయంటే ఒక ఇద్దరు పిల్లలకి పిల్లలకి ఒక్కరు పుట్టంగానే కట్ చేసేస్తారు. అవును సార్. కానీ వెనుకబడినటువంటి వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కొంచెం ఎక్కువ మంది అవును. పిల్లల్ని కంటూ ఉంటారు. పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్లానింగ్ ఉండదు. ఉండదు. సో అందుకని చెప్పి వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి ఉంటే కనుక పోటీ చేయడానికి లేదని ఒక నిబంధన పెట్టారు. దాంతో చాలామంది నష్టపోతున్నారు బీసీలు అని చెప్పి ఇద్దరు పిల్లలు అనేటువంటి మార్గదర్శకాన్ని తీసేసి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ పోటీ చేయడానికి స్థానిక సంస్థల్లో మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్పారు. పోటీ చేసేటువంటి అర్హత కల్పిస్తాము, ఆ చట్టాన్ని రద్దు చేస్తాము రాగానే ఇప్పుడున్నటువంటి చట్టాన్ని అని చెప్పి అనౌన్స్ చేశారు. అదొక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణకు ప్రత్యేక చట్టం చెప్పారు. తర్వాత ఇప్పుడు వరకు ఎంతమందిని చంపేశారు బీసీలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది కూడా చెప్పారు. సో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఉందో అదేగా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. సో 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, రాబోయేటువంటి 5 ఏళ్లలో 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు బీసీలకు ఓన్లీ. తర్వాత చంద్రన్న బీమా విద్యా పథకాలు ఆల్రెడీ ఉన్నాయి, వాటిని మళ్ళీ మేము కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం రద్దు చేసి కేవలం నవరత్నాలు అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు తప్పితే ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారని చెప్పి చెప్పారు. సో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులే కాకుండా ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించి ఏర్పాట్లు చేస్తాము అనేటువంటిది ఇంకొక దాంట్లో బీసీ డిక్లరేషన్లో ఉండేటువంటి మరొక అంశం. అలాగే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పి చెప్పారు. పెళ్లి కానుక మళ్ళీ ప్రారంభిస్తాము, ఆల్రెడీ పెళ్లి కానుక ఉంది, అవన్నీ పోయినాయి, పథకాలన్నీ పోయినాయి. గతంలో ఉన్నటువంటి పథకాలు కొన్ని వందల పథకాలు రద్దు చేసేసి కేవలం నవరత్నాల రూపంలో డబ్బులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అందుకే మళ్ళీ ఆ పథకాలన్నింటినీ మేము మళ్ళీ అమలు చేస్తామని చెప్పారు. పెళ్లి చేసుకుంటే బీసీలు ఆ దంపతులకి 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని ప్రకటించారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. సో వాళ్ళలో అనేక రకాలు ఉన్నారు, 153 రకాలు ఉన్నారు. దాంట్లో యాదవులు, వడ్డెరలు, ఇలా రకరకాలు, కురుబ, ఇటు రకరకాలు ఉన్నారు. సో వడ్డెర అంటే ఎస్పెషల్లీ చేతివృత్తులు రాళ్ళు కొడుతూ ఉంటారు, వాళ్ళకి అలాంటి వాళ్ళకి హక్కు ఉండేది, ఇప్పుడు హక్కు పోగొట్టారు. సో వడ్డెరల్ని ఎస్టీలుగా చేర్చాలని పోరాటం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు, దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి చెప్పారు. సో మత్స్యకారులకి ఇప్పుడున్నటువంటి జీవో 217 అనేది రద్దు చేస్తామని చెప్పి చెప్పారు. చేనేతలకు జీఎస్టీ తొలగిస్తామని చెప్పారు. కుమ్మరి, మేదర, గీత కార్మికులు, వాల్మీకి బోయ, ఎంబీసీ, దాసరి, బొందిలి, తూర్పుకాపు, గాండ్ల, సగర, జంగం ఇలా అన్ని రకాలు చాలా ఉన్నాయి. 153 రకాలు ఉన్నాయి. అన్నిటికీ కులాల వారీగా మేము న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంటే కనుక, జగన్మోహన్ రెడ్డి చేసింది వెనుకబడిన వర్గాలను ఊచకోత కోసాడు. 18 మంది బీసీ నేతల్ని ఆయన చంపారు. సో అలా మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి 28,000 మంది మీద కేసు పెట్టారు. 300 మందిని ఎవరైతే కార్యకర్తలు కానీ నేతలు కానీ చంపేశారని చెప్పి చెప్పడం జరిగింది. దీంతోపాటు అధికారంలో రాగానే టిట్కో ఇళ్ళ సంబంధించి బీసీలకు కూడా కేటాయిస్తామని చెప్పి చెప్పారు. ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమి సూచిస్తున్నాడంటే, ఇలాంటి సభలు 2 పెట్టి ఈ స్కీములు కనుక ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. 2019లో ఎన్నికల్లో ఎందుకు నష్టపోయింది తెలుగుదేశం పార్టీ అంటే, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ నరేంద్ర మోడీ ప్రకటిస్తే దాంట్లో 5% మేము కాపులకు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దాంతో బీసీలంతా రివర్స్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు మంగళగిరి వేదికగా. ఇలాంటి 2 సభలు పెడతానని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అవుతుంది, మళ్ళీ నా ఓటర్స్ నాకు వస్తారు అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు చాలా ధీమాగా ఉన్నారు. అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది మనం వేచి చూడాలి.